ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున టీయూజేసీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో ఒక పెద్ద మహాసభలు పెట్టబోతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద అబద్ధం. ఎట్లా అబద్ధం అని అంటే, బీఆర్ఎస్ అనేటువంటిది పుట్టే సుమారుగా 3 ఏళ్ళు కూడా అయిందో కాలేదో డౌటే. మీరు రజతోత్సవాలను పెడతా ఉన్నారు అంటే బీఆర్ఎస్ అనేటువంటిదే ఒక అబద్ధం, దాంట్లో రజతోత్సవాలు అనేటువంటిది కూడా ఒక అబద్ధం. ముఖ్యంగా మీ యొక్క పరిపాలనలో 10 ఏళ్ళ పరిపాలనలో మీరు ఏం చేసిండ్రయ్యా? రజతోత్సవాలు పెడతారు. 10 ఏళ్ళ పరిపాలనలో దొరల పరిపాలన చేసిండ్రు, ఒక దుర్మార్గ పరిపాలన చేసిండ్రు, ఒక గడీల పాలన చేసిండ్రు, ఒక లంచగొండల పరిపాలన చేసిండ్రు, ఒక కుటుంబ పాలన చేసిరు తప్ప ప్రజలకు ఒరిగేటువంటి యొక్క కార్యక్రమాలు, ప్రజలకు మరి మంచి వేసేటువంటి కార్యక్రమాలు ఏవి మీరు చేయలేదు. విద్య గురించి ఆలోచన చేసిండ్రా? నిరుద్యోగం గురించి ఆలోచన చేసిండ్రా? రైతుల గురించి ఆలోచన చేసిండ్రా? మరి పేదవాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేసిండ్రా? ఇల్లు లేని వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేసిండ్రా? అంటే ఎవరి గురించి మీరు ఆలోచన చేయలేదు. కేవలం ఏంటంటే తండ్రి కొడుకు, బిడ్డ అల్లుడు, ఇంకో కొడుకు అనే పద్ధతిలో మీరు పరిపాలన చేసి మీ కుటుంబం గురించి ఆలోచన చేసిండ్రు. ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులు మరి నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం పోరాడి 1969లో 369 మంది, అదేవిధంగా 2001 నుండి సుమారుగా 1200 మంది ఉద్యమకారులు అమరులయ్యారు. మీరేం చెప్తా ఉన్నారంటే సావు నోట్లో తలకాయ పెట్టి నేను తెలంగాణ తెచ్చినా అని చెప్తా ఉన్నావు. మరి ఇదో శుద్ధాబద్ధం. మరి 1200 మంది ఏమైనట్టు? మేమందరం కూడా 40-50 కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ, మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరిగినటువంటిది ఏమైంది? కాబట్టి మేమేమంటున్నామంటే, మీరు ప్రజల రక్తాన్ని తాగినటువంటి వాళ్ళు, మీరు తెలంగాణ ప్రజల రక్తం తాగినటువంటి వాళ్ళు, మీరు రజతోత్సవాలు చేసుకున్నటువంటి యొక్క నైతిక హక్కు మీకు లేదు అని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈ దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలన మేము తెలంగాణ ఉద్యమకారులకు కానీ, అట్లనే విధంగా బీఆర్ఎస్ పార్టీలు వెనుక ఉన్నటువంటి ఒక ప్రజలకు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ, బీఆర్ఎస్ ప్రజలకు మీ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఈ యొక్క బీఆర్ఎస్ మాయమాటలు మాట్లాడేటువంటి యొక్క ఈ దొర మాటలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదు. వీడు పెద్ద దొర, వీడు పెద్ద దొంగ, లక్షల కోట్లు సంపాదించండు తెలంగాణ పేరు చెప్పుకొని. తండ్రి కొడుకు, బిడ్డ అల్లుడు, ఇంకో కొడుకు అనే పద్ధతిలో ఒక్కొక్కరికి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. ఇంకా మనం ఏ రకంగా ఆలోచన చేయాలి? ఇంకా చెప్తా ఉన్నారు మళ్ళా సారే వస్తాడు, కారే వస్తుంది, మన్ను మసడం అని చెప్తా ఉన్నారు. మీరు ఏంటిదయా వెలగబెట్టింది ఏంటిది? మీరు ఏమైనా మంచి పని చేసిండ్రా? ఇప్పుడు ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ యొక్క 10 ఏళ్ల పాలనలో 37,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు 57,000 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. ఒక బీసీ వర్గీకరణ అంటూ ఉన్నారు, ఒక ఎస్సీ వర్గీకరణ అంటూ ఉన్నారు, ఎస్టీలకు కూడా మేలు చేస్తామంటా ఉన్నారు, ఒక బస్ సౌకర్యం లాంటిటువంటిది కొన్ని మేలు చేస్తూ ఉన్నారు. మీరు ఏమైనా చేసిండ్రా? మీరు ఎంతసేపు కూడా మీ యొక్క ఆస్తులు పెంచుకోవడం కోసం ఉపయోగపడ్డారు. ఈ రోజున కాళేశ్వరం అనే పేరు మీద ఒక చెంచడి నీళ్ళన్నా బయటకు వచ్చి రైతులకు ఉపయోగపడుతున్నాయా కాళేశ్వరం నీళ్లు? కాబట్టి మీ యొక్క దుర్మార్గ పాలనలో 10 ఏళ్ల పాలనలో ప్రజలు నష్టపోయారు, కష్టాల పాలన అనుభవించారు, సమస్యలకు ఎదుర్కొన్నారు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిండ్రు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినరు, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడారు, ఎస్సీలను అణచివేసిండ్రు, ఎస్టీలను అణచివేసిండ్రు, బీసీలను అణచివేసిండ్రు, మైనార్టీలను అణచివేసిండ్రు, ప్రజాస్వామ్యవాదులను అణచివేసిండ్రు, రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే వాళ్ళను అణచివేసిండ్రు, ప్రశ్నించే గొంతులను అణచివేసిండ్రు. మీకు ఇంకా పరిపాలన రాదు. మీరు ఎన్ని వేషాలు వేసినా మీరు ఏంటంటే ఎక్కడ కూడా ఇదేదో మీ పార్టీ ఆల్రెడీ సమాధి అవుతూ ఉన్నది. ఈ సమాధిలో ఉన్నటువంటి వాడిని కొంచెం లేపుకోవడానికి మీరు వరంగల్ మహాసభలు పెట్టి మీ మనుగడ సాగించుకోవడానికి మాత్రమే ఈ యొక్క వరంగల్ మహాసభలు అని పెట్టి ఆ సాకుతోని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ప్రజలారా ఆలోచన చేయండి. మళ్ళీ యొక్క ఇటువంటి వాళ్లకు అవకాశాలు ఇస్తే, ఈ దుర్మార్గులకు అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలు ఈ రోజున తెలంగాణ ప్రజలను ఆల్రెడీ మరి యొక్క సమాధులలో పెట్టిండు. మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టిండు. కాబట్టి ఈ దుర్మార్గ పాలన వ్యతిరేకంగా పోవడానికి మనం కృషి చేసినాము. ఇక ఈ పార్టీని కూడా రాగనీయకుండా కూడా మనం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క పేరుతోని వరంగల్లో జరుపుకునేటువంటి యొక్క మహాసభలకు ఎట్టికి నైతికత లేదు, వాళ్ళ యొక్క నైతికత లేదు.
అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు ఏవైతున్నాయో దేనికోసం చేసుకుంటున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితులు అన్నారు. అంటే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి చెప్పుకోవడానికి మీరు ఈ రజతోత్సవాలు చేస్తున్నారా? బీసీలు ఎన్నో ఏళ్ళుగా 42% రిజర్వేషన్ అడుగుతున్నారు. ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇవ్వలేకపోయినామని చెప్పేసి మేము చేసుకుంటున్నారా? అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం గత ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. మేము వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించలేదని చెప్పేసి మేము చెప్పుకోవడం కోసం మీరు చేస్తున్నారా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో మేము అన్ని శాఖల డబ్బును మా ఫామ్ హౌస్కు మళ్లించి ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి కేటాయించాల్సినటువంటి డబ్బును 7 లక్షల కోట్ల రూపాయల డబ్బును మా ఫామ్ హౌస్కు మేము కూతురు, నేను, కొడుకు, మా అల్లుడు కలిసి మేము ఖజానాను నింపుకున్నామని చెప్పేసి మేము మీసాలు మెలివేయడం కోసం మీరు ఈ రజోత్సవాలను చేస్తున్నారా? తెలంగాణ ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి వాళ్ళను ఒక 10 ఏళ్ళు వెనకబాటుకు తీసుకుపోయిన ఘనత మాదని చెప్పేసి సంకలు గుర్తుకోవడానికి మీరు ఈ రజతోత్సవాలు చేస్తున్నారా? ఈ తెలంగాణలో ప్రశ్నించిన గొంతులో తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణలో ఒక స్వేచ్ఛ పాలన జరగట్లేదు, ప్రజాస్వామ్య పాలన జరగట్లేదు, గడిల పాలన జరుగుతున్నది. ఈ తెలంగాణలో అభివృద్ధి జరగట్లేదు, తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన పేరు మీద తెలంగాణ ఖజానాను మొత్తం కూడా కొల్లగొడుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి కావాలని చెప్పేసి కాంక్షిస్తున్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా విద్యార్థుల మీద ఊపా కేసులు పెట్టి అదేవిధంగా జైళ్లకు పంపించినటువంటి అనేక ఉద్యమకారులను, అభ్యుదయవాదులను మేము చెరసాలకు పంపించినము. మేము వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపినామని చెప్పేసి చెప్పుకోవడానికి మీరు ఈ రజతోత్సవాలను జరుపుకుంటున్నారా? దేనికోసం మీరు రజతోత్సవాలు జరుపుకుంటున్నారు? ఈ తెలంగాణ సమాజము ఒక భారతదేశంలో ఒక సువర్ణ రాష్ట్రంగా, ఒక సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి దాదాపుగా 4,00,000 కోట్ల రూపాయలను అప్పుల పాలు చేసినామని చెప్పేసి చెప్పుకోవడానికి కోసం మీరు చేస్తున్నారా? ద్వారా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఒక సర్ప్లస్ తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అప్పుల పాలనలో మీరు ముంచేసిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రజతోత్సవాలు జరుపుకోవడానికి అర్హత లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసి, మళ్ళీ మాయ చేసి, మభ్యపెట్టి, మళ్ళీ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ అధికారంలోకి రావడం కోసము అనేక పన్నాగాలు పడుతున్నారు. దాంట్లో భాగంగానే రజతోత్సవాలు. తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మిత్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన సంక్షేమము, మన ప్రజల సంక్షేమము, మన సంక్షేమాన్ని పక్కన పెట్టి ఒక అప్రజాస్వామిక పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ గడికి పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ తెలంగాణ సమాజం నుంచి వెలివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపుగా తెలంగాణ సమాజము, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా ఈ తెలంగాణ సమాజానికి అట్లాగనే బీఆర్ఎస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.